హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూసేవచ్చు. ఈ వీడియోలో గోరుచిక్కుడుకాయలు, వేరుశెనగ గింజలు కారం పులుసు ఎలా చేయాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. గోరుచిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 1 కప్పు వేరుశెనగ గింజలు తీసుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్స్ 3, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, తర్వాత ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్లు, చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వేరుశెనగ గింజలు 1 కప్పు తీసుకున్నానండి. 1 పెద్ద వెల్లుల్లి తీసేసుకొని ఇలా పొట్టు తీసేసి పెట్టేసుకున్నానండి. పసుపు 1/4 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/4 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర, చింతపండు కడిగేసుకొని ఇలా నానబెట్టేసుకున్నానండి. ఆ తర్వాత 1 కుక్కర్ తీసేసుకొని వేరుశెనగ గింజలు నానబెట్టేసి పెట్టానండి. వాటిని ఇందులో వేసేసాను. ఉప్పు తగినంత వేసుకొని గింజలు మునిగే వరకు వాటర్ తీసేసుకొని స్టవ్ మీద దించి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. వేరుశెనగ గింజలు పచ్చివైనా తీసుకోవచ్చండి. ఆ తర్వాత 1 ప్యాన్ తీసేసుకొని అందులో గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి అందులో వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి వాటర్ కూడా వేసుకొని ఇంకో స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి. ఒకేసారి 2 ఉడికించడం వల్ల త్వరగా వంట అవుతుంది, టైము సేవ్ అవుతుందండి. ఇవి ఉడికేలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుందామండి. వెల్లుల్లి కూడా ఇలా రోట్లో వేసుకొని పచ్చా పచ్చాగా దంచేసి పెట్టేసుకుందామండి. ఇలా 1 జల్లెడ తీసేసుకొని అందులో ఉడకబెట్టిన వేరుశెనగ గింజలు వేసుకోవాలండి. అందులోనే గోరుచిక్కుడుకాయలు కూడా వేసేసుకొని నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఏమంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి చిటికెడు ఉప్పు వేయండి, త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోకి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. వెల్లుల్లి, పసుపు కూడా వేసేసుకోండి. తర్వాత కొద్దిసేపు వీటిని ఇలా దోరగా వేయించి ఇందులోకి ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మెంతి పొడి కూడా వేసేసుకోండి. ఇంగువ కూడా వేయండి. ఇలా కారం పులుసుల్లోకి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసేయండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఉప్పు కూడా తగినంత వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనము వేరుశెనగ గింజల్లో గోరుచిక్కుడుకాయల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసేసుకోండి. తర్వాత గోరుచిక్కుడుకాయలు వేరుశెనగ గింజలు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా కొంచెం కరివేపాకు పచ్చిది వేసినట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాలు ఇలానే ఉడకనివ్వండి. చూద్దామండి, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా రాగి సంగటి చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.